హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనము పాశ్చాత్య గణిత శాస్త్రవేత్త అయినటువంటి జార్జి కాంటర్ గురించి అతని యొక్క ఎక్కడ పుట్టాడో, ఏం చేశాడో, అతని ఏ విశ్వవిద్యాలయంలో పనిచేశాడో ఇవన్నీ కూడా వివరించి చెప్పించాను. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ జార్జి కాంటర్ గణితానికి చేసిన సేవలు, మ్యాథ్స్ మెథడాలజీ, తర్వాత సైకాలజీ అన్ని ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. జార్జి కాంటర్ గణితానికి చేసిన సేవలు. ఆధునిక గణిత భాషను రూపుదిద్దిన గణిత శాస్త్రవేత్త కాంటర్. ఆధునిక గణిత భాషను రూపుదిద్దిన గణిత శాస్త్రవేత్త కాంటర్. వాస్తవ సంఖ్యలను లెక్కించడం సాధ్యం కాదని తెలిపాడు. చూడండి, వాస్తవ సంఖ్యలను లెక్కించడం సాధ్యం కాదని చెప్పింది ఎవరు? జార్జి కాంటర్. సమితివాదాన్ని, ట్రాన్స్ఫినైట్ సమితులను 1874లో 1897 మధ్య అభివృద్ధి చేశాడు. సమితివాదాన్ని, ట్రాన్స్ఫినైట్ సమితులను 1874లో 1897 మధ్య అభివృద్ధి చేశాడు. అవిచ్ఛిన్నత ప్రకల్పన సమస్యను సాధించడానికి ప్రయత్నించాడు. అవిచ్ఛిన్నత ప్రకల్పన సమస్యలను సాధించడానికి, అవిచ్ఛిన్నత అంటే మీకు తెలిసే ఉంటుంది. కాంటర్ ట్రాన్స్ఫినైట్ సంఖ్యలను పరిచయం చేసి వాటికి సంబంధించిన అంకగణిత అని అభివృద్ధి చేశాడు. కాంటర్ ట్రాన్స్ఫినైట్ సంఖ్యలను పరిచయం చేసి వాటికి సంబంధించిన అంకగణిత అభివృద్ధి చేశాడు. కాంటర్ అవిచ్ఛిన్నతకు తొలి సంతృప్తికరమైన నిర్వచనాన్ని అందించాడు. కాంటర్ అవిచ్ఛిన్నతకు తొలి సంతృప్తికరమైన నిర్వచనాన్ని అందజేసిన వ్యక్తి కాంటర్. త్రికోణమితి శ్రేణికి సంబంధించిన ఒక సమస్యను గురించి ఆలోచిస్తూ సంఖ్యల అనంత శ్రేణి స్వభావాన్ని పరిశోధించాడు. త్రికోణమితి శ్రేణికి సంబంధించిన ఒక సమస్యను గురించి ఆలోచిస్తూ సంఖ్యల అనంత శ్రేణి స్వభావాన్ని పరిశోధించాడు. కాంటర్ వాదాన్ని సాంప్రదాయిక సంఖ్యావాదం యొక్క విస్తరణగా భావించవచ్చు. అవిచ్ఛిన్న పరిశుద్ధ సమితిని ఆయన అవిచ్ఛిన్నత అని అన్నాడు. అప్పటి వరకు సందిగ్ధంగా ఉన్న ఆ భావన దీంతో ఒక ఉపయోగకరమైన గణిత సాధనంగా మారింది. సమితి భావనను ఆనాటి సాంప్రదాయవాదులు అంగీకరించలేకపోయారు. చూడండి, సమితి భావనను ఆనాటి సాంప్రదాయవాదులు అంగీకరించలేకపోయారు. అది అసలు గణితమే కాదన్నారట. సమితవాదం, ట్రాన్స్ఫినైట్ నంబర్స్ సిద్ధాంతాలుగా ఇతని కృషి గణితాభివృద్ధికి కొత్త మార్గాలు చూపింది. కాంటర్ కనుగొన్న సమితివాదము గణిత శాఖలన్నిటినీ ఏకీకృతం చేయడానికి ఉపయోగపడుతుంది. కాంటర్ కనుగొన్న సమితివాదాన్ని గణిత శాఖలన్నిటిని ఏకీకృతం అంటే అన్నీ ఒకే దాంట్లో కనపరిచే విధంగా చేయవచ్చు అని ఇక్కడ తెలుస్తోంది. కాంటర్ కనుగొన్న సమితివాదాన్ని గణిత శాఖలన్నింటినీ ఏకీకృతం చేయడానికి ఉపయోగపడిందని ఇక్కడ ఈ కాంటర్ యొక్క గణితానికి చేసిన సేవల్లో ఇదొక లాస్ట్ పాయింట్. 11 పాయింట్లు ఉన్నాయి. మనకు కొన్ని ఈజీగా గుర్తుంటాయి, కొన్ని కష్టంగా ఉంటాయి. వాటిని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అవిచ్ఛిన్నత పరిశుద్ధ సమితిని వచ్చింది అంటే మనకు కాంటర్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వాస్తవ సంఖ్యలు లెక్కించడం సాధ్యం కాదని చెప్పినారు. ఆధునిక గణిత భాషను రూపొందించింది గణిత శాస్త్రవేత్త. ఇంకా ఈ పాయింట్లు మనము ఈ పాఠంలో మెయిన్ పాయింట్లు రాసుకోవాల్సి ఉంటుంది. ఇతను సమితివాదాన్ని ప్రతిపాదించాడు, అతను ఎక్కడ పుట్టాడు, ఏ దేశంలో, సెయింట్ పీటర్బర్గ్, అతను షార్ట్కట్లో రాసుకోవాలి ఏమేమి చేసినాడని. జార్జ్ కాంటర్ అని హెడ్డింగ్ పెట్టేసి అతను ప్రతిపాదించింది సమితివాదం. ఎక్కడ పుట్టాడు అనేది రష్యాలో సెయింట్ పీటర్బర్గ్. ఏ టైంలో అంటే మార్చి 3, 1845. తల్లిదండ్రులు వలస వెళ్ళారు. అతను ఏ విశ్వవిద్యాలయంలో మనకు గణితోపాధ్యాయుడుగా అంటే హలే విశ్వవిద్యాలయము. ఇక్కడ అతను న్యాయాలు అభివృద్ధి చెందినవి రిచర్డ్ డెక్టింగ్ చెప్పినాడు, కానీ ఇక్కడ అతనికి న్యాయం చేకూరలేదు. మళ్ళా అదే ఇక్కడ గణితానికి యొక్క సారం దాని స్వేచ్ఛలోనే ఉంది అని చెప్పినారు. ఇదంతా కూడా పాయింట్లు మెయిన్ పాయింట్లుగా రాసుకోవాలి అంతే. 1-2 సార్లు నా వీడియోని చూసి పాయింట్స్ నోట్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ ఇవ్వండి. కాంటర్ అవిచ్ఛిన్నతకు తొలి సంతృప్తికరమైన నిర్వచనాన్ని అందజేసిన వాళ్ళు ఎవరు? ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.